అంటే బండి సంజయ్ గారు రామ్మోహన్ గారు బండి సంజయ్ గారు పదే పదే నేను అధ్యక్షుడిగా వైదొలగడానికి ఇద్దరు ఎంపీలు కారణం అని చెప్పి పలు సందర్భాలలో చెప్పారు. ఒకటి ఈటలైతే రెండో ఎంపీ ఎవరు? అయిపోయింది కదా ఎపిసోడ్, ఆయన చెప్పాలి. కానీ ఏమంటే ఎప్పుడు శ్రీశైలం గారు నేను స్పష్టంగా చెప్తున్నా, మనకైతే దురుద్దేశాలు ఉండవు కదా కలిసి ఇప్పుడు వినదగుని ఎవ్వరు చెప్పిన అన్నట్టు నేను ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అంటే నాతో ఇట్లాగే రామానన్న ఇట్లా అంటున్నాడు. జరిగిందా జరగలేదా? నేను చెప్పింది జరిగిందా లేదా? నేను జోస్యం చెప్తున్నాను. రాజకీయంలో నష్టపోతాడు. మీకు అహంకారం పెరిగిందన్నా. నేను పోతనామాత్యుడు ఏది మన ధిక్కార స్వరం నుంచి మొదలు పెడితే నిన్న మొన్న మన నిజాం మీద పోరాడిన కొమరం భీమ్ దాకా చెప్పుకొచ్చాను. తెలంగాణ సమాజం ఎప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తాడు. ఇది తెలవది కాదు చేశాను కాదు. నేనన్నాను తన కవితా కన్యకుడు నేను ఆ పడుపుకుడికి అమ్ముకోను, నేను రాజుకు అంకితం ఇవ్వని పోతనామాత్యుడు తిరగబడ్డాడు. సమ్మక్క సారక్కలు కాకతీయులు డైనాసిటీ మంచిదంటాం కదా, చెరువులు కట్టించారు బావు. అటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన సమ్మక్క సారాలు దేవతలకు పొరుస్తున్నాం. మనకు అట్లాగే జల్ జమీన్ జంగల్ గా విషయంలో మాట్లాడిన మన కొమరం భీమును ఆరాధిస్తున్నాం. సమాజం అటువంటి తెలంగాణ రైతాంగ పోరాటం కానీ ఇప్పటి దాకా మన మనోడైతే ఈయనే పాతి పెడతాం, అవతలోడు అయితే పొలి మీద దాకా బయటకు పంపిస్తాం కాళోజీ గారు. ఇక్కడ ఏమవుతుందంటే నేను వాస్తవం చెప్తే కొన్ని సత్యాలు సత్యం ప్రియం వ్యాత అంటారు. అంటే సత్యం ఒకసారి అప్రియంగా ఉంటది. వారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ నష్టపోతున్న అహంకారం పెరుగుతుంది అన్న వారు సమర్థించాలి. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే చొక్కం బంగారం ఎక్కడ ఆభరణానికి పనికిరా. అది కూడా చెప్తున్నాను. చొక్కం 24 క్యారెట్ల బంగారం తీగ సాగనే సాగదు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? దాన్ని 22 9/9/16 బంగారం మార్చుకుంటాం. అదే పని చేస్తున్నారు. అభినందిస్తున్నాను. నేను విమర్శిస్తలేను. నేను ఆరోపణ కాదు. నేను అన్న ఈ మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం లాగా వేరు కలుస్తుందా? కొన్నిసార్లు వేరు ఉంటుందా? కాళేశ్వరం దగ్గర ప్రాణహిత నది నీళ్ళేమో ఎర్రగా ఉంటాయి, గోదావరి నుంచి నల్లగా ఉంటాయి, రాయల నుంచి వస్తాయి. కనుక ఈ రెండు కలిసి వేరు పోయి కొద్ది దూరం పోయినట్టు కలుస్తాయి. రెండు ఒకటే రంగు వస్తాయి. కానీ ఒక దాదాపు 20-30 కిలోమీటర్ల దాకా రెండు వేరుగా పారుతుంటాయి మనకి. అట్లా మీరు పార్కం అట్లున్నదని నేను అంటున్నాను. కలిసి మంచి శుభం, నేను కాదంటలేదు. రెండోది ఏమైందంటే మేము కలిసే ఉన్నాం, బాగానే ఉంది అంటే ఇప్పుడు దయ్యం వచ్చి ఖాయం పెట్టిందా? నేనేమంటున్నాను, అందరూ శాఖాహారుడే, మరి వేలకం ఎందుకు మాయమవుతుంది? మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా. ఏంటంటే ఇద్దరు ఎంపీలు చేయంగా నేను దూరం అయినా. ఈటల రాజేందర్ గారు చాలా సార్లు ఆవేదన వెలిపించారు. ఆయన మీద పోస్టర్లు కూడా పడ్డాయి కదా, ఎవరేసినట్టు? ఏమంటారా? ఆయన ఇంటి ముందటి మొదలుకొని అన్ని పోస్టర్లు వేసుకొచ్చాను, నువ్వు నీ శారదా బిడ్డ అని. అంటే అది కాంగ్రెస్ సంస్కృతిలో భాగం. కాంగ్రెస్ అట్లాగే వేసి నాశనం అయిపోయింది. కానీ నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ సంస్కృతి పనికిరాదంటున్నాను. రెండోది ఏమంటున్నా అంటే నేను చెప్పాను కదా, మాక్సిమం బంగారంలో ఎంత కల్తీ ఉండొచ్చు? 18 క్యారెట్లు అయితే వజ్రాలకు ఏది ఆభరణాలు చేస్తారు. ఈ 18 కన్నా కింద అయితే అది బంగారం అనేది ఎవడు కేటు బంగారం అంటారు కదా. కేడు బంగారం మారకుండా ఉండాలంటే మీరు కలుపుకోవాలి, కాదంటలేదు. కానీ కేడు బంగారంగా 16 క్యారెట్లకు 12 క్యారెట్లకు వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఏదో మీది కంటే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏముంది? అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉంటారు. కానీ మీ పార్టీ అట్లాంటిది కాదు. నిబద్ధత గల పార్టీ, ఒక కమిటెడ్ పార్టీ. మీరు కలుపుకునేటప్పుడు అయినా సరే బాగా మంచి వాళ్ళని కలుపుకోవాలి. రేపు ఎన్నికల పోరాడమని చెప్తున్నాను. నేను మీకు విదురుడు కదా, ధృతరాష్ట్రుడికి ఇచ్చిన సలహా నేను ఇస్తున్నాను. విదురుని ఇది పాటించకపోతే మన కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఏమైంది? అందరూ సర్వనాశనం అయిపోయారు. నేను చెప్పేది గంట నేమంటే ఒక రకం ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఎట్లా పడితే అట్లా కలుపుకుంటే కూడా మీకు నష్టమే అని చెప్తున్నాను. కలిస్తే మంచిదే అంటారు, కాదంటలేను కదా. కల్తీ లేని ఏది ఉండదు. హైబ్రిడ్ మోడల్ చెప్పాను కదా శ్రీశైలం గారు. హైబ్రిడ్ లో ఒక వంగడం ఇంకో వంగడంతో 2 వంగడాలు కలిస్తేనే హైబ్రిడ్ మోడల్ అయింది అంటున్నాను. నేను కాదంటలేను. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఈ విభేదాలు మితిమీరకుండా చూసే బాధ్యత. అందుకని అధిష్టాన వర్గం ఇప్పుడు నిప్పులేని పోరాదు కదా సార్. నేను ఒక్కడి పెడితే కాదు కదా. రామ్మోహన్ రావు వ్యతిరేకం అనుకోసేపటికి నేను పెడితే రాదు కదా. ఎప్పుడు పార్టీలు కానీ వ్యక్తులు అర్థం చేసుకోవాల్సింది, నీళ్ల మూట కట్టలేము, నిప్పును దాచలేం. నిప్పును మీరు ఎండ కట్టినా నిప్పు అయితే పొగొస్తూనే ఉంటుంది, వద్దానే వస్తుంది. కనుక ఈ రెండింటిని దాచుకోకుండా మీరు మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలయిక అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారు. 2 వర్గాలు, ప్రధానంగా ఉత్తర తెలంగాణ మీద ప్రభావం చూపెట్టే వర్గాలు. ఒకరు ఉద్యమ నాయకుడు, ఒకరేమో పార్టీని కట్టర్ పార్టీ కార్పొరేటర్ నుంచి వాళ్ళు ఎంపీ మనకు కేంద్ర మంత్రి అయ్యిండు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒప్పుకోకపోయినా వాటిని కనుక అధ్యక్ష స్థానాన్ని తీసేయకపోతే ఖచ్చితంగా బీజేపీకి 10 సీట్లు వచ్చేది అంటున్నాను నేను. ఏది మనకి అసెంబ్లీలో అసెంబ్లీ సీట్లు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తప్పట్లేదు, కిషన్ రెడ్డి మంచి నాయకుడే. కానీ నేనేమంటే దూకేవాని ఉరుకుతున్న కాళ్ళ కట్టె పెడితే ఏమైతే చూస్తున్నా అట్లా కాకుండా ఉండేది ఉంటే నేను ఒకటే చెప్తున్నా. నేను వాళ్ళ మేలు గురించి చెప్తున్నా. అది అప్రియం అనుకుంటే వాళ్ళ ఇష్టం. సతీష్ కమల్ గారు, బండి ఈటల కలిస్తే బీజేపీ లెక్కలు తెలంగాణలో మారబోతున్నాయా? ఎట్లుండబోతుంది?
ఖచ్చితంగా